जय श्रीराम। अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश भाससे गतासूंश నానుశోచంతి పండితాః. నాకు ఈ చెప్పే ముందర భగవద్గీత శ్లోకం మీ అందరితోని చెప్పుకోవడం చదివించాలని నా తాపత్రయం అమ్మ. మీరు కూడా గమనించి భగవద్గీత రోజు ఒక శ్లోకం అర్థంతో చదువుకోండి. ఇక మనం టాపిక్ రామాయణంలో సీతమ్మ వారు లంకలో ఉంది కదా, రావణుడి చెరలో. అప్పుడు తను రావణాసురుడు తనకి హెచ్చరించి వెళ్ళాడు, నీకు 2 నెలలే గడువిస్తున్నాను, నువ్వు నాకు ఎలాగైనా లొంగిపోవలసింది, లేకపోతే నిన్ను ఖండాలుగా ఖండించి రాక్షసులకు వేస్తానని హెచ్చరించి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆమె ఏమి చేయాలో అర్థం కాక ఒక రకమైన బాధలో రాముణ్ణి తలుచుకుంటూ ఉండిపోతే పరమాత్మ ఏదో ఒక విధంగా తన భక్తులకి బాసటగా నిలిచి ధైర్యాన్ని ఇస్తాడు అని నాకు ఈ సంఘటన తెలిపింది. ఆమె అమ్మ ఏడుస్తూ కూర్చుంటే త్రిజట వచ్చి ఎంత ఊరడించిందంటే, అమ్మ నాకు కల వచ్చింది, రాముడు వస్తాడు, నిన్ను ఈ చెర నుంచి విడిపించి తీసుకెళ్తాడు, నువ్వు బాధపడకు అని ఊరటగా చెప్పింది. అది కూడా నాకు పరమాత్మ యొక్క ఇదే అని అనిపించింది. అట్లాగే ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఇక రావణుడి మాటలు తట్టుకోలేక అమ్మ ఉరి పెట్టుకునేటప్పటికీ అదే సమయంలో ఎక్కడా వెతికినా అమ్మ కనపడకుండా ఉండి ఆఖరికి ఈ అశోకవనంలో వెతుకుదామని హనుమంతుడు వచ్చాడు. అమ్మని చూశాడు, రామాయణాన్ని వినిపించాడు, ఆమెని మరణించుదామన్న ఉద్దేశం నుంచి బయటపడేశాడు. ఇది పరమాత్మ యొక్క కృప కాకపోతే ఏంటి? త్రిజట వచ్చి ఒకసారి కాపాడింది, ఆంజనేయ స్వామి వచ్చి ఇంకా ఆమెకి అభయం ఇచ్చాడు, లంకా దహనం చేశాడు, ఇద్దరినీ కలిపాడు. ఇది స్వామి కృప కాకపోతే ఏంటి అని నాకు అనిపించింది. ప్రతి క్షణము మనకి పరమాత్మ బాసటగా నిలుస్తాడు అని మన పురాణ గ్రంథాలు, రామాయణ, భారత, భాగవతాలు ఇవన్నీ కూడా మనకు తెలుపుతున్నాయి. మీరందరూ కూడా మీరు చదువుతూ మీ పిల్లలకి కూడా వినిపిస్తారని ఆశిస్తున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. కనీసం మీరు రోజు చదువుకుంటుంటే పిల్లలు అమ్మ అది ఏం పుస్తకం అని అడుగుతారు. భాగవతం అని చెప్తారనుకోండి, అప్పుడు మీరు ఒక పని చేయండి, భాగవతం అని స్పీడ్గా వేగంగా అనండి. అప్పుడు మీకే అనిపిస్తుంది భాగవతం అని చదువుతూ ఉంటే మనకి వినిపించేది భాగవతం అని అనిపిస్తుంది. అంటే మనం భాగవతం చదివితే మనం బాగుపడతాము అని దీని అర్థం. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.